అందరికీ నమస్కారం. చంద్రగ్రహణం గురించి వేద పండితులు, శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య పండితులు, శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం 100 సంవత్సరాల తరువాత హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడుతుంది. ఇది ఒక అరుదైన ఖగోళ సంఘటన. హోలీ చంద్రగ్రహణం ఒకే రోజు వచ్చాయి కాబట్టి హోలికా దహనం ఎప్పుడు చేయాలి, గ్రహణ సూతకాలం ఏ సమయంలో ఉంటుంది, ఎలాంటి నియమాలు పాటించాలి మొదలగు విషయాలను ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. 100 సంవత్సరాల తరువాత హోలీ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సంభవిస్తుంది. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. అందువలన బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ చంద్రగ్రహణం పూర్వ ఫల్గుని నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది. భారతదేశంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. అందువలన సూతకాలం నియమాలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది 2026 మార్చి 3న చంద్రగ్రహణ సూతకాలం గ్రహణ సమయానికి 9 గంటల ముందుగానే చెల్లుబాటు అవుతుంది. భారత కాలమాన ప్రకారం సూతక కాలం ఉదయం 6:20 ప్రారంభమవుతుంది. గ్రహణ సమయంలో సూతక కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ సమయంలో దేవుడి పటాలు, విగ్రహాలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు.